శ్రీ గురుభ్యో నమః. భక్తులారా, సత్సంగంలో భాగంగా ఇప్పుడు మనం భగవద్గీత నుండి 2-3 శ్లోకాలు పారాయణం చేసుకుందాం. ముందుగా గీత మనం ప్రార్థన చేసుకుందాం. పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన కృతం పురాణపుణ్య మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయినీం అబ్బా త్వాం అనుసంధానం భగవద్గీతే భగవద్వేషిణీం నమోస్తుతే వ్యాస విశాలబుద్ధే పులారందాయ పుత్రనేత్ర ఏన త్వయా భారతైః పునః ప్రజ్వాలితో జ్ఞానమయీ ప్రదీప ప్రపన్న పారిజాతాయ తోత్రవేత్రై బాణే జ్ఞానముద్రాయ కృష్ణాయ గీతామృతతుభ్యే నమః. వసుదేవసుతం దేవంగం చామూరమద్దరం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం భీష్మద్రోణద్రా జయద్రథజల గాంధార నీరోత్పలా శిలగ్రావతి కృపేణ మణికర్ణేన వేలాకుల అశ్వత్థాంబికర్ణఘోరం కరా దుర్యోధనావర్తిని సోత్తినాగరపాణివీరన్ దైగవర్తైకేశ్వ పరాశ్చర్యోచ్చస్రోజులంఘితాద్ధగంధోత్కడం నానాఖ్యానకేశ్వరమహిత సంబోధనా బోద్ధం లోకే సజ్జన జర్పదైరమానుముత భూయాత్ భారత పంకజం ప్రధ్వంసన శ్రేయసి మూకం కరోతి వాచారాం పంగుం లంఘయతే గిరిం యత్రుపాదమం దే పరమాన్నమాధవం శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిరుజ్జానగమ్యం వందే విష్ణుం భవీరం సర్వలోకైకనాథం యం బ్రహ్మవృణీంద్రరుద్రమృతస్తనం తెదివైస్తవై వేదై సానుపదక్రమహృదైగాద్యం సాముగా ఝానావస్థి తద్గతేన సాపశ్యంతే విఘ్నో యశాంతం నదుస్రాగ్నో దేవాయ తస్మై నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత త్రయోదశోధ్యాయ క్షేత్రజ్ఞ విభాగ యోగ. ఇతి క్షేత్రం తథా జ్ఞానం జ్ఞేయం చోక్తం సమానతః మద్భక్త ఏతద్విజ్ఞాయ మద్భావాయోపపద్యతే. క్షేత్రం అంటే ఏమిటో, జ్ఞానం అంటే ఏమిటో, జ్ఞేయం అంటే ఏమిటో సంక్షిప్తంగా చెప్పాను నాయన. ఈ తత్వాన్ని ఎవరైతే తెలుసుకుంటాడో వాడు పరబ్రహ్మతత్వాన్ని పొందుతాడు. ప్రకృతి పురుషం చేవా విజ్ఞానాది ఉభావపి వికారాంశ గుణసేవా విధి ప్రకృతి సంభవాన్. ప్రకృతి పురుషులు ఇద్దరికీ కూడా ఆది లేదు, అవి అనాది తత్వాలు, ఎప్పుడూ ఉండేవి. కానీ అనురాగాలు కానీ, ద్వేషం కానీ, వికారాలు కానీ, సాత్వికాది గుణాలు కానీ ఇవన్నీ కూడా ప్రకృతి నుండి వచ్చినవని తెలుసుకో. పురుషుడు అంటే ఎవరు? భగవంతుడే. మనందరం స్త్రీలమే, మనందరం ప్రకృతే. ఆయనే పురుషుడు. మగవాడైనా ఆడదైనా ఇవన్నీ ప్రకృతే. ప్రకృతి నుండి ఆయనే చెప్తారు కదా, నేనే బీజప్రదాతనైన పురుషుణ్ణి. ప్రకృతి నుండే ఈ జీవరాశులన్నీ వస్తాయి. నేను బీజప్రదాతని అంటే పురుషుడు ఒక ఆయనే. పురుషుడు అంటే భగవంతుడే. కార్య కారణకర్తృత్వే హేతు ప్రకృతిరుచ్యతే పురుష సుఖ దుఃఖానాం భోక్తృత్వే హేతురుచ్యతే. ప్రకృతే దేహేంద్రియాలకి కర్త. ఈ దేహాలకి, ఇందులో ఈ దేహంతో పాటు వచ్చే ఆ ఇంద్రియాలకి కర్త ఎవరయ్యా అంటే ప్రకృతి. పురుషుడు ఏం చేస్తాడు మరి? సుఖ దుఃఖాలను అనుభవించేవాడు పురుషుడు. పురుష ప్రకృతిస్థో హి. ప్రకృతి అంటే ఎవరు, పురుషుడు అంటే ఎవరు, ఇవన్నీ ప్రశ్నలు అడిగాడు అర్జునుడు. వాటి సమాధానం చెప్తున్నారన్నమాట. క్షేత్రం అంటే ఏమిటి, క్షేత్రజ్ఞుడు అంటే ఎవరు, జ్ఞానం అంటే ఏమిటి, జ్ఞేయం అంటే ఏమిటి, ప్రకృతి అంటే ఎవరు, పురుషుడు అంటే ఎవరు, అవన్నీ కూడా చెప్తున్నాడు వరుసన. పురుష ప్రకృతిస్థో హి భుంక్తే ప్రకృతియాన్ గుణాన్ కారణం గుణ సంకోస్య సజ్జోని జన్మసు. ప్రకృతి బారిన పడిన పురుషుడు ప్రకృతిజన్యమైన గుణాలని అనుభవిస్తూ ఉంటాడు. వాడి మంచి చెడ్డ జన్మలు ఎత్తడానికి కారణం ఆ గుణ సాంగత్యమే. అది ఎక్కడి నుంచి వచ్చింది? ప్రకృతి నుండి వచ్చినాయి ఆ గుణాలు. ఉపద్రష్టానుమంతాజా భర్త భోక్త మహేశ్వర పరమాత్మేతి చాప్యుక్తో దేహిస్మిన్ పురుష పర. అంటకుండా ఈ శరీరంలో ఉండే పురుషుణ్ణే సాక్షి అని, అనుమోదకుడని, భర్త అని, భోక్త అని, మహేశ్వరుడని, పరమాత్మ అని అనేక నామాలతో పిలుస్తారు. చెప్పాను కదా, పురుషుడు అంటే వాడే. అందరిలో ఉండేవాడు పురుషుడే, స్త్రీలో ఉండేవాడు వాడే, పురుషుల్లో ఉండేవాడు వాడే. ఏ ఏవం వేత్తి పురుషం ప్రకృతించ గుణైః సహ
సర్వదా వర్తమానోపి న స భూయోభిజాయతే. నాయన అర్జున, ఈ విధంగా క్షేత్రజ్ఞ పురుషుణ్ణి గురించి, గుణసహితమైన క్షేత్ర ప్రకృతిని గురించి బాగా ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళు ఏ విధంగా ప్రవర్తించినా తిరిగి పుట్టడం అంటూ ఉండదు. జానేన ఆత్మని పశ్యంతి కేజిదాత్మాన మాత్రం అన్యే సాంఖ్యేన యోగేన కర్మయోగేన చాపరే. దేహం ముందుండే ఈ ఆత్మని శుద్ధ బుద్ధి సహాయంతో కొందరేమో ధ్యానం చేసి దర్శిస్తారు, కొందరేమో జ్ఞానయోగం చేత దర్శిస్తారు, ఇంకా కొందరేమో కర్మయోగం చేత దర్శిస్తూ ఉంటారు. రేపు మనం 25వ శ్లోకం నుండి కొనసాగిద్దాం. కృష్ణార్పణమస్తు. గీతా మహత్యం కూడా పారాయణ చేసుకుని ధరోవాజ భగవాన్ పరమేశ్వర పుత్రోజ్ఞాని ప్రార్థనకి మానస్య కథం భవతే ప్రార్థనకి మానోపి గీతాభ్యాసరతస్ద సముక్త సుఖి లోకే క్రమానో పరిప్యతే మహాపాపాదిపాపాని గీతాధ్యానం కరోచ్యత క్వచ స్పర్శన కరోతి నీతలం బౌద్ధ గీతా పుస్తకం ఎత్ర పాఠ ప్రవర్తతే తత్ర సర్వాన్ గీతాని ప్రయాగం తత్ర వై సర్వే దేవాసుల శివగ్రహ పరగాసి గోపాలదోప్యాపినార్థోపే సహాయో జాయతే ఎత్ర గీతా ప్రవర్తతే ఎత్ర గీతా విచారస్య పఠనం పాఠనం శ్రుతం తత్రాహం నిశ్చితం పృథ్వీ నివసామి సదైవ హి. ఓం గీతాయా పఠనం కృత్వా మాహాత్మ్యం నైవ పఠేత్ ఉడతా పాఠోపదేశ శ్రమయే పశ్యుతార్థాయ తన్మహత్య సంయుక్తం గీతాభ్యాసం కరోతి స తత్ఫలమాప్నోతి దుర్లభాంగతిమాప్నోతోవాచ మహాత్మ్యమే తద్గీతాయ మయా ప్రోక్తం సనాతనం గీతాంత్యజ్య పఠేచ్చేస్తు యదిక్తం తత్వం లభేతి శ్రీవరాహపురాణే గీతా మహత్యం. కృష్ణార్పణమస్తు.